మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 23 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న అప్పలరాజుకు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న బెయిల్ రావడంతో పలాసలోని వైసీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అప్పలరాజుకు స్వతంత్రం వచ్చిందంటూ నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసు మొత్తంగా చూసుకుంటే జూలై 10న జరిగిన రోడ్డు ప్రమాదం మొదలైంది. కాశీబొగ్గు సమీపంలో బైక్ ఢీకొని దుబ్బా దానయ్య అనే గొర్రెల కాపురి మృతి చెందారు. ఈ ప్రమాదానికి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తొలుత మరో వ్యక్తిని ముందుగా తీసుకువచ్చి అతడే బైక్ నడిపినట్లు చూపించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు రావడంతో కేసు మలుపు తిరిగింది. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలు బైక్ నడిపింది అరవ్ వర్మ అని పోలీసులు నిర్ధారించారు. అయితే కుమారుణ్ణి రక్షించేందుకు ప్రయత్నించారని, ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించారని, మరో వ్యక్తిని నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నించారని పోలీసులు అప్పలరాజుపై కూడా ఆరోపణలు చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా ఉండడంతో ఆయనను కేసులో A3గా చేర్చారు. జూలై 22న అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసి జూలై 23న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అంబోల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి బెయిల్ కోసం అప్పలరాజు న్యాయ పోరాటం కొనసాగించారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా వెంటనే ఊరట లభించలేదు. ఇదే సమయంలో ఆయన కుమారుడు అరవ్ వర్మతో పాటు మరో నిందితుడికి బెయిల్ రావడంతో అప్పలరాజు బెయిల్పై ఆసక్తి నెలకొంది. చివరకు తాజాగా సోంపేట కోర్టు అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు కావడంతో వెంటనే విడుదల జరగదు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు జారీ కావాలి. అవి జైలు అధికారులకు చేరి సంబంధిత ప్రక్రియ పూర్తవ్వాలని, ఈ ప్రక్రియ ఈరోజు పూర్తయితే ఆగస్టు 14నే ఈరోజే అప్పలరాజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అప్పలరాజు విడుదల కోసం ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 23 రోజుల జైలు జీవితం తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటంతో బెయిల్ పొందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.